హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డాలీ అఫీషియల్ 1234. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం ఏం రెసిపీ చేయబోతున్నామో చూద్దాం. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటి అంటే ఎగ్ వడల రెసిపీ. ఈ ప్రాసెస్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక 4 to 5 ఎగ్స్ వేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత వాటర్ పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎగ్స్ అనేటివి బాయిల్ అవుతాయి. ఇప్పుడు బాయిల్ అయిన ఎగ్స్ని పొట్టు తీసి సైడ్కి పెట్టుకోవాలి. ఎగ్స్ని ఇలా స్మాష్ చేయాలి. అన్ని ఎగ్స్ని ఇలా స్మాష్ చేయాలి. ఇప్పుడు ఇదంతా స్మాష్ చేసిన తర్వాత ఆనియన్ కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి, అంటే బియ్యం పిండి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి, అంటే కారం. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అదంతా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక పిండి ముద్దలాగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ పోసి హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో డౌ అది మనకి ఇష్టం ఉన్న షేప్స్లో చేసుకొని వడలు ఇలా, నా దగ్గర అయితే స్టార్, హార్ట్, ఫ్లవర్, సర్కిల్ ఉన్నాయి. నేను అంటే మా పిల్లలు ఇవి ఈ షేప్ చూసి ఇష్టంగా తింటారని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. మీరు ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. ఇలా ఈ షేప్లో చేసి సైడ్కి పెట్టుకున్నాను. అన్నీ ఒకటేసారి చేసేసుకొని సైడ్కి పెట్టుకున్నాను అనమాట నేను. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్లో ఒక్కొక్కటి వేస్తూ డీప్ ఫ్రై చేయాలి. ఇలా మనకి నచ్చిన షేప్స్ చేసుకుంటూ పిల్లలకి నచ్చేలా వండి పెడితే పిల్లలు చాలా ఆనందంగా తింటారు. మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది, అవి పిల్లలు తింటున్నారని. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ చేయాలి. ఆయిల్లో వేయాలి, డీప్ ఫ్రై చేయాలి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేస్తే చాలు. అంతే, వేడి వేడి ఎగ్ వడల రెసిపీ రెడీ. ఆ ఎగ్ వడలతోని టమాటో కెచప్,
ఇంకా ఆనియన్ సర్వ్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. గుడ్ బాయ్.